చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం 9 మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మళ్ళీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఈనాడు సానుభూతి లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే వాళ్ళకి దానికి ఒకటే సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో విని ఆచరించాడో అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? 9 మంది. 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడు దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. నిన్నగాక మొన్న గుళ్ళో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట దాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీదా కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు డిఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరని చెప్తున్నాను. తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానోడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ ఏలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం